మళ్ళీ పెట్టు మామకి మా చిన్నోడు బుడి అడుగులు వేస్తున్నాడు. పిల్లలు అడుగులు వేయడం నేర్చుకున్నారు అంటే అమ్మలకి హ్యాపీయే కదా. అందుకే ఈ మైల్ స్టోన్ని మేము సరదాగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము. చూసారా, మా చిన్నోడు ఒక్క ప్లేస్లో ఉండట్లేదు. నడక నేర్చుకున్నాడో లేదో ఇంకా ఆగట్లేదు, ఇల్లంతా తిరిగేస్తున్నాడు. వీడిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం బాబోయ్. కమ్ పొద్దున్నే లేచి స్నానం చేసి చూడండి మా అమ్మతో పాటు దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు. హాయ్ మంచుతో పీకబూ ఆడుతున్నాడు. మా జున్ను అయితే తమ్ముడిని భలే ఆడిపిస్తాడు. ఇలాంటి ప్రీషియస్ మూమెంట్స్, చిన్న చిన్న సరదాలు నేనైతే అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటాను. మై బేబీస్ మీన్ ద వరల్డ్ టు మీ. వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయం ఈజ్ డెఫినెట్లీ స్పెషల్ కదా. అఫ్ కోర్స్ అందరి మామ్స్కి అనుకోండి, కొన్ని ఇయర్స్ అయినా సరే ఎంతో జాగ్రత్తగా దాచుకొని గుర్తొచ్చినప్పుడల్లా చూసుకుంటూ మరి ఇలా మూమెంట్స్ని కలెక్ట్ చేస్తేనే కదా మెమరీస్ ఉండేవి. ఏంటిదన్నా ఇది? గులాబ్ జామునా? తిను, ఇది బాగుందా? తిను ఒకసారి టేస్ట్ చేయి. బాగా నీకు నచ్చలే? బాగుంటుందన్నా. ఇవి అరిసెలు అంటారు. ఏమంటారు? అరిసెలు బాబు. అరిసెలు బాబు. సో మేము సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట మా చిన్నోడి మైల్ స్టోన్ని. అడుగులు వేస్తే అరిసెలు. సో అరిసెల మీద ఇప్పుడు అడుగులు వేయిస్తాం అనమాట. ఇది ఎలా చేస్తున్నాము అంటే, ఫస్ట్ ఒకటి న్యూ క్లాత్ తీసుకోవాలి. అంటే ఏదైనా వైట్ క్లాత్. సో నేను వైట్ పంచ తీసుకున్నాను. సో వాడంది తీసుకోవాలి. అది కొత్త బెడ్షీట్ అయినా లేకపోతే కొత్త టవల్ అయినా ఏదైనా కూడా వాడంది తీసుకోవాలి. కొత్త బెడ్షీట్, కొత్త టవల్, కొత్త పిల్లోస్ కొనాలి కదా. కొనాలి కదా. అమ్మో, మా వాడు ఇలాంటి వాటిలో ముందు ఉంటాడు. ఓకే, సో ఫస్ట్ ఏంటనంటే, అంటే ఇది స్కిడ్ అవుతుంది కదా, కింద బేస్ కొంచెం గట్టిగా ఉండడానికి సో ఇప్పుడు 7 అరిసెలు వేయాలన్నమాట. 7 అడుగులు వేయించాలి. 7 అరిసెలు కూడా ఇప్పుడు మనం ఎలా అయితే వేస్తామో, ఒకటి ముందు ఒకటి వెనుక ఒకటి ముందు, అట్లా 7 అరిసెలు పెట్టుకోవాలి. గ్యాప్ ఇక్కడ మంచి దగ్గర నడుచుకుంటూ, దాని తర్వాత ఇటొకటి అటొకటి నడుచుకుంటూ బట్ స్ట్రేట్గా మంచి నడక చక్కగా రావాలనే కదా నువ్వు ఇటు నడుమని చెప్తున్నావు. ఏమన్నా ఈ గ్యాప్ కొంచెం తక్కువ ఉండేలాగా చూడు. ఇవి మళ్ళీ ఇటు తీసుకెళ్తావు. ఇవన్నీ ఒక లైన్ లో, అవన్నీ ఒక లైన్ లో ఉండేలాగా చూడు. ఏది ఓహో సరే, అవునవును. సరే, కొంచెం పూలతో అలంకరిద్దాము.
మొత్తానికి అరిసెలు ఇలా అరేంజ్ చేసేసాము. మా చిన్నోడు నిద్రపోతున్నాడు. వాడు లేసిన తర్వాత ఈ అరిసెల మీద అడుగులు వేయిస్తాం అనమాట. వాడి మైల్ స్టోన్ని అలా సెలబ్రేట్ చేసుకుంటాము. మా అన్నయ్య కూడా వచ్చేసాడు. సో వెరీ హ్యాపీ. ఈ మైల్ స్టోన్ కూడా మేము సెలబ్రేట్ ఎప్పుడు కానీ వెయిటింగ్ అనమాట, వాడు ఎప్పుడు నడుస్తాడు అని. సో ఫైనల్లీ వాడు నడిచేసరికి ఇలా ఈ మైల్ స్టోన్ని మేము సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఏదో మాకు తెలిసింది అడిగి, ఇంట్లో పెద్దవాళ్ళని అడిగి, మా మమ్మీని అడిగి ఎలా సెలబ్రేట్ చేస్తారని తెలుసుకొని చేస్తున్నాము. సో మీకు ఏమైనా తెలిస్తే కూడా కింద కమెంట్స్ పెట్టండి. అండ్ మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేస్తారా అనేది కూడా కింద కమెంట్స్ పెట్టండి. ఐ హోప్ నేను అన్నీ ఎవ్రీథింగ్ కరెక్ట్గానే చేశాను అని అనుకుంటున్నాను. సో మీరేమంటారు? మా మున్నుని పడుకోబెట్టేశాను. ఈ లోపల కొంచెం ఫ్రెష్ అప్ అయిపోతాను. సో విత్ దిస్ మమా ఎర్త్ నీమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్స్ అనమాట. ఇది లోషన్ లాగా అలాగే సోప్ లాగా వర్క్ చేస్తుంది. అంటే మనకి ఇంకా టైం లేదు, ఆఫ్టర్ బాత్ ఇంకా లోషన్ అప్లై చేసుకునే టైం లేదు అని అంటే సో జస్ట్ ఆఫ్టర్ బాతింగ్ అలాగే వెళ్ళిపోవచ్చు. ఎందుకు అంటే ఇది లోషన్ లాగా కూడా వర్క్ చేస్తుంది. 24 hours డీప్ హైడ్రేషన్ ఇస్తుంది. బికాజ్ ఇందులో నీమ్ ఉంది, టీ ట్రీ ఉంది కాబట్టి. సో వేపాకు గుణాలు అంటారు కదా, సో వేపాకు గుణాలు అనేది స్కిన్కి చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే స్కిన్కి ఆ మాయిశ్చరైజేషన్తో పాటు స్కిన్ని డీప్గా క్లెన్స్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం పింపుల్స్ ఏమన్నా ఉంటే కూడా ట్రీట్ చేస్తుంది. వేపాకు అంత మంచిది అని చెప్పేవాళ్ళు. సో చిన్నప్పుడు ఎప్పుడో నాకు తెలిసి మా ఇంట్లో కూడా వేపాకుతో సోప్ అప్పుడు వచ్చేది కదా, పేరు నాకు గుర్తులేదు కానీ. సో ఆ సోప్స్ ఎక్కువ యూస్ చేసేవాళ్ళం. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నేను వేపాకుతో సోప్స్ చూస్తున్నాను అనమాట. సో ఇది buy 3 get 1 అనమాట. మమా ఎర్త్లో రీసెంట్గా లాంచ్ చేశారు. సో మంచి లోషన్ లాగా బెనిఫిట్ని అయితే అందిస్తుంది. సో ఇప్పుడైతే నేను మార్నింగే స్నానం చేసేసాను. బట్ స్టిల్ కొంచెం ఫేస్ వాష్ అలా చేసేసుకొని రెడీ అయిపోతాను. ఇందులో న్యాచురల్ గుడ్నెస్ ఆఫ్ నీమ్ అండ్ టీ ట్రీ ఉంది కాబట్టి స్కిన్ని ప్యూరిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది, పింపుల్స్ని ట్రీట్ చేస్తుంది, స్కిన్ ఎప్పుడు స్మూత్గా మాయిశ్చరైజ్డ్గా ఉండేలాగా చేస్తుంది. వావ్, చూసారు కదా ఎంత మంచిగా డీప్గా క్లెన్స్ అయిందో. అండ్ అలాగే ఫీల్ సో రిఫ్రెషింగ్ అనమాట. అండ్ స్మెల్ అయితే టూ గుడ్ ఉంది. అబ్బా, నీమ్ స్మెల్ అయితే లవ్ ఇట్, ఎంత బాగుందో. అండ్ నేను చెప్పేది మీకు ఒకవేళ నమ్మకం కుదరట్లేదు అని అంటే మాయిశ్చరైజేషన్ ఉంటుంది అని చెప్పాను కదా, జస్ట్ ఇప్పుడు ఫేస్ వాష్ చేశాను. ఫేస్ వాష్ చేసిన తర్వాత ఇప్పుడు మాయిశ్చర్ మీటర్తో మాయిశ్చర్ లెవెల్స్ని నేను టెస్ట్ చేస్తాను. మీకు నమ్మకం లేదు అంటే ఇలా మాయిశ్చర్ మీటర్ ఉంటుంది. సో మాయిశ్చర్ మీటర్తో మన స్కిన్ మీద ఉన్న మాయిశ్చర్ లెవెల్స్ని మనం ఇలా డిటెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు రెడ్గా కనిపిస్తుంది కదా, సో ఇలా కనిపిస్తుంది అంటే డెఫినెట్లీ మాయిశ్చర్ లెవెల్స్ 0 అని. సో మాయిస్ట్ అనేది 26.4 అలా చూపిస్తుంది. సో ఆఫ్టర్ ఫేస్ వాష్ ఎలా ఉందో ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఆఫ్ చేసా, ఆన్ చేసా, ఒక్కసారి see my moisture levels is 99.9% అన్నమాట. సో ఇలాగా మన స్కిన్ మీద మాయిశ్చర్ లెవెల్స్ని మాయిశ్చర్ మీటర్తో టెస్ట్ చేసుకోవచ్చు. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. సో మీరు కూడా డెఫినెట్లీ మాయిశ్చర్ మీటర్తో మీ మాయిశ్చర్ లెవెల్స్ని టెస్ట్ చేసుకోండి. సో అప్పుడు మీకే అర్థం అవుతుంది మనకి గ్రీన్ కలర్ వస్తుందా, రెడ్ కలర్ వస్తుందా, ఆరెంజ్ కలర్ వస్తుందా. సో దాన్ని బట్టి ఆ కలర్ని బట్టి మనకి మన స్కిన్ మీద మాయిశ్చర్ లెవెల్స్ అనేది ఇండికేట్ అవుతాయి కాబట్టి మనకి ఇంకా బాగా అర్థం అవుతుంది. సో పిల్లలు ఉన్నప్పుడు మనకి రెడీ అవ్వడానికి టైం లేదు అనుకుంటే సింపుల్గా ఇలా రెడీ అయిపోవడమే. సో నేను రెడీ కదా, ఇంకా కిందికి వెళ్ళి ఏర్పాట్లు చూసుకోవాలి. బిఫోర్ దాట్ మీరు కూడా మమా ఎర్త్ నీమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్స్ తీసుకోవాలి అని అనుకుంటే నేను ప్రోడక్ట్స్ రైట్ సైడ్లో ట్యాగ్ చేస్తున్నాను, అలాగే డిస్క్రిప్షన్లో లింక్స్ మెన్షన్ చేస్తున్నాను. గో చెక్ ఇట్ అవుట్ గైస్. మమా ఎర్త్ సైట్లో కనుక తీసుకుంటే యూజ్ మై కోడ్ టు గెట్ 20% ఆఫ్. మమా ఎర్త్ సైట్లోనే కాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. గో చెక్ ఇట్ అవుట్ గైస్. అండ్ మమా ఎర్త్లో నాకు నచ్చే విషయం ఏంటి అని అంటే మమా ఎర్త్ ప్రోడక్ట్స్ యూజ్ చేసిన తర్వాత మన ప్రతి ఫీడ్బ్యాక్, మన సజెషన్ వాళ్ళు తీసుకుంటారనమాట. సో డెఫినెట్లీ మీ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి. ఎందుకు అంటే రీసెంట్గా ఆనియన్ షాంపూ సో అట్లా మీ ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ రీలాంచ్ చేశారు. సో యువర్ ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్.
ఫస్ట్ ఎత్తుకొని రౌండ్గా తిప్పితే నవ్వుతాడు. నవ్వుతాడు వాడు ఎత్తుకొని రౌండ్గా తిప్పితే. అన్నీ ఎత్తుకుంటాడంట చూడు. మళ్ళీ వెళ్తావా అన్నయ్య దగ్గరికి? వెళ్ళమంటావాడు. వెళ్తావా అన్నయ్య దగ్గరికి? వెళ్ళవా? సరే సరే సరే. ఈ వాకర్ చాలా హెల్ప్ అయింది ముందు వాక్ చేయడానికి. ఇప్పుడు వాడే చెప్పుకుంటా. ఫస్ట్ వాడు తిప్పడం వచ్చేది కాదు, ఇప్పుడు వాడే చెప్పుకుంటున్నాడు. లాస్ట్ టైం తీసుకొచ్చాగా ఇంతకు నాకు తీసుకొచ్చాను నీకు. ఏముంది చూద్దామా? సూపర్ ఉంది. నువ్వు కూడా వేసుకుంటావా ఇలాంటి డ్రెస్? మరి వేసుకుంటాలే. సరే అయితే నీకు కూడా ఇలాంటి డ్రెస్సే కుట్టించాను. ఓకేనా? అందరూ ఇలాంటి డ్రెస్ వేసుకొని ఫోటో దిగుదామా? సరే బయట వెళ్దామా? వెళ్ళిపోదామా? బాయ్ జున్ను. మున్ను బాయ్. బాయ్ బాయ్. వెళ్తావా? మా అమ్మ ఇంటికి వెళ్ళిపోనా? వెళ్ళిపోవా? అమ్ము నిద్రలో ఉన్నాడంటే వీడు ఇప్పుడు తిప్పుతాడంట. చాలా క్యూట్ గా ఉంది డ్రెస్ కదా మును. డ్రెస్ బాగుందా? బాగుంది. సూపర్ నుండి చాలా క్యూట్ ఉంది. నిద్ర వస్తుంది మున్నుగాడికి. మున్నుగాడు నిద్రపోయి లేచిన తర్వాత నిద్రపోయి లేచారు కదా. అవును, నిద్రపోయి లేచాక వాడిలో కిషి పెడుతున్నాడు చూసావా? అన్ని కమ్మలు అన్ని ఏదో నోట్లోకి పోవాలి ఫస్ట్ కదా, అంతే కదా? ఓకే, సో ఫస్ట్ అయితే అవన్నీ రెడీ చేయాలి. అరిసెలు రెడీ, అడుగులు వేయడానికి అదంతా కూడా రెడీ చేయాలి. ఈ లోపల విని పడుకోబెట్టేస్తే లేచిన తర్వాత అడుగులు వేద్దాం. మా చిన్నోడు కూడా రెడీ. అమ్మో చూసారా ఇద్దరు గొంతులు ఎలా ఉన్నాయో. సో చిన్నోడు పెద్దోడు ఇద్దరు రెడీ. మా చిన్నోడు నడవడం స్టార్ట్ చేశాడనమాట. మేము ఇన్ని రోజులు ఇంకా ఏంటి నడవట్లేదు ఏంటి అని టెన్షన్ పడుతూ ఉన్నాము. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. ఏంటి ఇంకా ఏమన్నా అంటే గ్రోత్లో డిలే ఏమన్నా ఉందా, లేట్ గ్రోత్ ఏమన్నా ఉందా, ఇవన్నీ డౌట్ వస్తుంది కదా మనకి. సో అందుకని షాపింగ్కి వెళ్తున్నామా అలా చెప్తే కానీ రెడీ అవ్వడానికి ఇలా రెడీ చేసాము. సో అది మెయిన్గా. సరే తరలే. సో అది మా వాడు వాక్ చేయడం స్టార్ట్ చేసేసాడు. కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా స్టార్ట్ చేశాడు అనమాట. కానీ ఒక ప్లేస్లో ఆగట్లేదు. ఇంకా నడక స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడు నడుస్తాడా అని మేము వెయిట్ చేసామా. ఇప్పుడు అమ్మో ఎక్కడ ఉంటాడు వీడు, ఒక్క ప్లేస్లో ఉండట్లేదు అస్సలు. ఇంట్లో అందరికీ టెన్షన్. వదిలితే చాలు బయటికి వెళ్ళిపోతానంటాడు, ఆరులోకి వెళ్తాడు, ఈ రూమ్లోకి వెళ్తాడు, స్టెప్స్ ఎక్కేస్తాడు, ట్వింకిల్ డాగ్స్ దగ్గరికి వెళ్తున్నాడు, పికబు ఆడుతున్నాడు, దాక్కొని బావ్ ఇలా అంటాడు అనమాట. సో అట్లా సో చాలా మంది మెసేజ్ ఇంకా ముందు నడవట్లేదా, లేట్ గ్రోత్ ఏమన్నా ఉందా కనుక్కోండి. సో ఇలాగే మాకు కూడా టెన్షన్ ఉంటుంది కదా మా వాడు నడవట్లేదు అని అంటే. సో అట్లా మేమేంటి అని అంటే ఇలాగే ఉంటుంది. మేమేంటి అని అంటే సో
పాకుతున్నాడు. ఎంత అంటే నడిస్తే స్లోగా వెళ్తాం కదా, పాకితే స్పీడ్గా ఎక్స్ప్రెస్లా వెళ్ళిపోతున్నాడు వీడు. సో అట్లా వాడికి అది ఈజీ అయిపోయేసరికి ఇంకోటి పాకుతున్నాడు కదా అని చెప్పేసి మేము కూడా నడిపించడానికి ట్రై చేయలేదు, వాడే నడుస్తాడులే అని అనుకున్నాము. దాని తర్వాత మెల్లిగా వాక్ చేయించడము, ఒక వాకర్ తీసుకొచ్చి ఇలా నడవాలరా అని వాక్ చేయించడము. సో బర్త్డే అయిపోయిన తర్వాత కూడా నడవకపోయేసరికి మాకు కూడా టెన్షన్ అయింది. సో ఇప్పుడు 14 months అయిపోయాయి కాబట్టి సో ఎగ్జాక్ట్గా 14 monthsకి వీడు నడిచేసాడు అనమాట. అకేషన్స్ అయితే అన్ని మా అన్నయ్య దగ్గర ఉండి చేస్తున్నాడు. సో నిజంగా ఇలాంటి అకేషన్స్కి మామయ్య స్పెషాలిటీ తెలుస్తుంది, అంటే మామ ఉన్న ఒక ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది. మా చిన్నోడి కంటే పేగు చుట్టుకొని పుట్టినప్పుడు సో వాడికి ఆ పూజకి నువ్వు దగ్గరుండి చేసావు, నామకరణం అప్పుడు కూడా ఫస్ట్ నువ్వే. ఓకే నడిచేద్దామా బెట్ట? పాపం మా పెద్దోడికి ఇన్ని అకేషన్స్ చేయలేదు నేను, చిన్నోడికి అయితే బోర్లా పడితే పూలు తిరుగుతు బెట్ట, బోర్లా పడితే బొబ్బట్లు చేసాము, గడప దాటితే గారెలు చేసాము. అండ్ దిస్ ఇస్ వెరీ స్పెషల్ మైల్ స్టోన్ అనమాట. అడుగులు వేస్తే అరిసెలు అనమాట. సో అరిసెల మీద ఇప్పుడు అడుగులు వేస్తాడు. అన్న నడిపించు. బుడి బుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు. ఓహో అరిసె తింటూ అరిసె మీద అడుగులేస్తూ వచ్చాడు. అరిసె చూడు మామూలుగా తినట్లేదు వాడు. నచ్చిందా నీకు అరిసె? నచ్చిందా బెట్ట? సూపర్. మళ్ళీ ఇంకోసారి నడుద్దామా? తొలి పదమా మామకి అరిసె మాత్రం మంచిగా తీసుకొని వెళ్ళిపోతున్నాడు వాడు ఎక్కడికో. వాడైతే అయ్యో ఎక్కడ చూద్దాం హ్యాపీగా వాడు కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. దా కూర్చో. పైన అతుక్కుంది అనుకుంటా. అగో తీసుకుంటున్నాడు కూడా. యు లైక్ ఇట్ బెటా? నచ్చిందా? అమ్మో వదులుతున్నాడా అసలు వీడు? అరిసెలు బాగానే తింటున్నాడు. జున్ను చూడరా ఎంత బాగా తింటున్నాడో వీడు, ఎంత బాగా తింటున్నాడు. తమ్ముడు నీకు తినిపిస్తాడు చూడు, నువ్వు ఆను పెడతాడు చూద్దాం. అమ్మో తినిపించాడు, మంచి తినిపించాడు. అమ్మో సూపర్ అసలు. బాగుండదు జున్ను. మళ్ళీ తినిపిస్తాడేమో. మళ్ళీ ఇంకొకసారి అడుగుదామా? మళ్ళీ పెట్టు పిలువు మున్ను నడు. ఎంత బాగా తినిపిస్తున్నాడు. సో ఇట్లా పెద్దమ్మలు ప్రతి అకేషన్ మామయ్య ఉండాలి కాబట్టి ప్రతి వాడికి ఆల్రెడీ పెట్టాం, పోయింది కూడా. సూపర్ రా, సూపర్. అరే వద్దా? అరే అయిపోయింది. ఇద్దు మామయ్యకి పెట్టేసి థ్యాంక్ యూ మామ అని చెప్పు. మామ థ్యాంక్ యూ మామ అని చెప్పు. థ్యాంక్ యూ మామ. కిసి పెట్టు మామ, కిసి పెట్టు. కిసి పెట్టు మామకి.
ఓయ్. కిస్ పెట్టానా మున్లో కిస్ ఎట్లా పెడతారు అను కిసి పెట్టు నీకు కాదు ఇది మామ పెట్టు ఇది తీసుకో. ఇది మామకి మామ మన డ్రెస్ తీసుకొచ్చాడు కదా మామకి కూడా థ్యాంక్ యూ అన్న బాగా ఇవన్నీ పడతాను మున్నులో పికప్ నాకు అరిసెలు కావాలి అని అరిసెల దగ్గరికి వెళ్ళిపోతున్నా వాటికి నచ్చింది అనుకుంటా అరిసెలు అమ్మో ఇవి నీకు కాదు మనకి దొరికితే అన్ని ఇవి కావాలా నీకు తీసుకో మళ్ళీ పెడుతున్నాను పెట్టేశా ఇద్దు మళ్ళీ పెట్టా పెట్టేశా పెట్టారు ఆల్రెడీ బాగుందా పెట్టారు మళ్ళీ పెట్టుకుంటావా పెట్టుకో 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 మళ్ళీ పెట్టుకో మా ఇప్పుడు వీడు అరిసెల మీద అడుగులు వేసాడు కదా ఈ అరిసెలు ఏం చేయాలి వాళ్ళ మామకే ఇవి తినేస్తాడు అన్న నిజంగానా అంటే నార్మల్గా ఏం చేస్తారో తెలీదు ఊళ్ళో పశువులకి వేసేవాళ్ళం కదమ్మా ఆవుకు పెడతాము లేదు తింటారు అందరికీ ఇచ్చేవాళ్ళం అవునా అంటే వాడు నీట్గానే పిల్లలే కదా వాడి కాలు నీట్గా కడిగి దాని తర్వాత వాక్ చేయించాము హ్యాపీగా తినొచ్చు సో మేము కొన్ని తింటాము కానీ స్పెషల్ అంతా ఈ రోజు క్రెడిట్ గోస్ టు మా అన్నయ్య కాబట్టి మా అన్నయ్యకి అరిసెలన్నీ ఇంకా డైట్ కూడా చేస్తాడు కాబట్టి ఫుల్గా కుమ్మే అని ఇస్తున్నాను అనమాట నీకోసం ఒకటి తింటాను ఓకే ఒకటి తిను ఒకటి తింటాను బయటికి వెళ్తాను బైక్లో వెళ్తావా ఉన్నా ఏం చేస్తారా నాన్న తీసేస్తున్నావు మొత్తం ఉన్నా బయటకు వెళ్తా మామ బయటకు వెళ్తాను బైక్లో వెళ్తాను బైక్ వెళ్దాం బైక్ కీసేవి కీసేవి ఎక్కడ పెట్టా ఎక్కుదాం కదా బాయ్ బాయ్ చెప్పి వెళ్దాం బాయ్ బాయ్ ఉన్నా బాయ్ 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 మీ Bye. వెళ్ళిపోతున్నా సో మా ఇంట్లో ఈ స్పెషల్స్ అన్నమాట పులిహోర అన్నం చేసాము అలాగే బీన్స్ ఫ్రై రసము పప్పుచారు ఇంకా ఆవకాయ అన్నం అన్నమాట ఏమైనా స్పెషల్స్ కావాలా చెప్పు వెజ్ స్పెషల్ బాగానే ఉన్నాయి కదా 1, 2, 3 ఉన్నాయి సార్ ఓకే సో తినకపోవాలి అప్పుడు చెప్తా సో ఫస్ట్ మా అన్నయ్యకి వడ్డిస్తున్నాం ఎలాగో మేము డైట్ డైట్ కాబట్టి ఇవాళ తినమని చెప్తున్నాను ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు డైట్ బాగా చేసింది బాగా తగ్గింది అందుకు ఇప్పటికి ఆ, సో తను చూసి మేము ఫాలో అవుతున్నాం అది సో మొత్తానికి మా అన్నయ్య నా దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకొని సో తగ్గాలి అని డిసైడ్ అయ్యారు ఎన్ని డేస్ 10 డేస్లో 1.5 kg తగ్గాడు ఫుల్ కదా ఇంట్లో ఒకరు తగ్గితే ఇంట్లో వాళ్ళే మన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటే బాగా అనిపిస్తుంది నీకు ఇన్స్పిరేషన్ ఎక్కడ ఉంది నీకు ఇన్స్పిరేషన్ ఎక్కడ నుంచి నాకు ఇన్స్పిరేషన్ నువ్వే నువ్వే ఎట్లా తెలీదా నీకు మంజు ఎలా ఇన్స్పైర్ అనుకున్నాను కానీ డైట్ చేసి తెలియదు అయ్యో మంజు ఎలా ఇన్స్పైర్ చేస్తాడంటే ఫర్ ఎగ్జాంపుల్ మంజు ఒక ఫోటో తీవా అని అన్నాను అనుకో తీస్తాడు ఇది బాగాలేదు నన్ను ఎందుకు ఇంత లావుగా చూపిస్తున్నావు కొంచెం సన్నగా చూపించు ఇటు నుంచి ఫోటో తీ అటు నుంచి తీ అని చెప్తాడు నువ్వు ఎలా ఉన్నావు అలాగే కనిపిస్తావు ఇలా మోటివేట్ చేస్తాడు తింటూ ఉన్నాను అనుకో ఇంత తింటే ఇంకెప్పుడు తగ్గుతావు ఇలా మోటివేట్ చేస్తాడు సో మళ్ళీ మనకి పక్కన ఇలాంటి వాళ్ళు ఉన్నారు అనుకో ఆటోమేటిక్గా మనకి అది వచ్చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఇవ్వాలన్నందుకు ఆమె మోటివేటర్ సార్ ఏంటి సార్ అది ఇవ్వాలన్నందుకు ఆమె మోటివేటర్ ఇలా ఫీల్ అవుతున్నావు సార్ ఆవకాయ లేకుండా అది కూడా పులిహోర ఆవకాయ క్రేజీ కాంబినేషన్ క్రేజీ అది లేకపోతే అసలు ఉండదు సరే కానీ అన్ని ఇంట్లో అన్ని కార్యక్రమాలు మామయ్యతోనే ఎందుకు చేపిస్తారు మా చెవులు గుట్టించిదే మామయ్య ప్రతిదానికి మామనే ఉండాలి అంటాడు మేనమామే చేయాలి అంటారు మా ఎందుకు మేనమామకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉంటుంది ఏమో పెద్దోళ్ళు అలా అంటారు మరి తల్లి సచ్చినా మేనమామ ఉంటే చాలు అంటారు ఎందుకు అంత మంచిగా చూసుకుంటారు అని నమ్మకం తేలిచ్చినాయి తల్లి తర్వాత మేనమామే దగ్గర చూసుకుంటారని అర్థం సో అందుకోసం నేను దగ్గర ఎక్కువ చేస్తాడు తల్లి తర్వాత మేనమామ
సరే ఈసారి నుంచి సెకండ్ ఇంపార్టెన్స్ ఇస్తారు. సెకండ్ అంటే ఫస్ట్ మదర్, సెకండ్ మదర్, ఇంకా మేనమామ అనమాట. అవును, నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు నీ దగ్గర వదిలేయచ్చు, నమ్మకం వదిలేయచ్చు. తీసుకెళ్ళాను అప్పుడప్పుడు పిల్లల్ని. అని వాళ్ళిద్దరు పిల్లల్ని ఇక్కడ వదిలి వెళ్తారు, మా ఇద్దరు పిల్లల్ని కూడా అక్కడ వదులుతాను. నాకు అప్పుడు తెలుస్తుంది నీకు. ఒకరోజు మీ ఇంట్లో కూడా మాకు ట్రీట్ ఇవ్వాలి. ఒక వీకెండ్ మీ ఇంటికి వచ్చేస్తాను నేను. ఈ వీకెండ్ వెళ్దాం. ఈ వీకెండా? సరే, నేను రిలాక్స్ అవ్వాలి. వచ్చి పిల్లల్ని నీకు వదిలేసి నేను హ్యాపీగా నిద్రపోవాలి. ఓకేనా? అలా అవుతుందంటే వస్తా. మా ఆయన నువ్వు నిద్రపోతావా? నిద్రపోని కూడా వేసేసాడు, బాగా వేసేసాడు.